న్యూస్ గ్రహణం అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం సందర్భంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఆలయాలను మూసివేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం ఈ తెల్లవారుజామున తెరుచుకుంది. చంద్రగ్రహణం ఎఫెక్ట్తో నిన్న 10 గంటల పాటు ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ మోక్షానంతరం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు శుద్ధి చేసి సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయం ముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా నిన్న మధ్యాహ్నము రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు ఉపాలయాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈరోజు ఇంతకుముందుకే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ, మంగళ వాయిద్యములు, సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా యథావిధిగా మళ్ళీ దర్శనాలు ఉంటాయి. అలాగే మొక్కుబడులు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం స్వస్తి. చంద్రగ్రహణం అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తలుపులు కూడా తెరుచుకున్నాయి. వేకువజామున గ్రహణ కాలం ముగిసిన వెంటనే శ్రీవారి ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఆలయం శుద్ధి చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. శాస్త్రబద్ధంగా సుప్రభాతం, తోమల, అర్చన మొదలుకొని నిత్య కైంకర్యాలు ప్రారంభించారు. ఉదయం 4 గంటల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం బార్లు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మహాక్షేత్ర ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం తర్వాత శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 5 గంటలకు ద్వారాలు తెరిచారు అర్చకులు. శ్రీ స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతి పూజ నిర్వహించి భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 4 వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తిరిగి రాత్రి 9 గంటలకు 2వ విడత స్పర్శ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు.